ఇప్పుడు మనం ఒమాన్ దేశంలోని సలాలా అనేటువంటి ఒక సముద్ర తీర ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ ఒక కేరళ అతని షాపు చూస్తున్నాం. ఈ షాపులో చక్కగా మనకి అన్ని రకాలు ఉన్నాయి. బొప్పాయిలు తెగించి అన్ని, ప్యాషన్ ఫ్రూట్ కూడా, అలాగే కొబ్బరికాయలు, స్వీట్ మెలాన్, వాటర్ మెలాన్, అరటిపండులో రకరకాలు కూడా, చక్కగా అన్ని రకాల కూరగాయలు, కొన్ని రకాల కూరగాయలు, అన్ని రకాలు కాదు, ఇక్కడ పండినవే, దొండకాయలతో సహా, నాటు కోడిగుడ్లు, అలాగే ములక్కాయలు. ఇప్పుడు ఇక్కడ చూస్తే గాలి అనేది చెప్పలేమక, అమితమైన గాలి ఇసిరిసిరి కొడుతుంది ప్రతి ఒక్క నిమిషానికి తేడాతో. ఇక్కడ ఈయన కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఇవన్నీ వేసుకున్నాడు. ఈ ప్రాంతం అంతే. కోనసీమ ఎవరన్నా చూస్తే, కోనసీమను చూస్తే ఐడియా వచ్చేస్తుంది. సేమ్ అలా ఉంటుంది ఇదంతా కూడా. ఇప్పుడు రిసార్ట్కి వెళ్తాం, చూపిస్తాను నేను. ఇది ప్యాషన్ ఫ్రూట్. ఇది ప్యాషన్ ఫ్రూట్. ఇలా ఉంటుంది ఇది. ఇది ప్యాషన్ ఫ్రూట్. నెట్లో చూడొచ్చు, ప్యాషన్ ఫ్రూట్ స్క్వాష్ కూడా దొరుకుతుంది. కాతేటి ఈ ప్యాషన్ ఫ్రూట్ని ఇటు సార్ చూపిస్తా వీడియోలో. ఈ ప్యాషన్ ఫ్రూట్ని ఈ విధంగా కట్ చేసి దీనిపైన ఉప్పు వేసి స్పూన్తో ఇచ్చారు తినటానికి. కడుపుకు చాలా మంచిదంట ఇది. ఇది చెట్టు పాదు. ఏది ప్యాషన్ ఫ్రూట్కి ఎక్కిచ్చారు, ఈ చెట్టు మీదకి పాదులాగా ఎక్కిచ్చారు ఆయన. ఇదిగో ఇవన్నీ ప్యాషన్ ఫ్రూట్సే. ఇదిగో ఇవంతా ప్యాషన్ ఫ్రూట్. ఇది కడుపుకు మంచిదంట బాగా. నేలను తాకింది ఇది మొత్తం అంతా కూడా. ఇదిగో ఇదంతా ప్యాషన్ ఫ్రూటే చెట్టు అంతా కూడా. ఈయన ఇక్కడ ఎన్ని కూడా పాదులు వేసుకున్నాడు. ఇదిగో బొప్పాస్కాయ కోయించాము. ఇలా ఉంది బొప్పాస్కాయ. आपका नाम? बैजू. किधर से? केरला. केरला किधर? కొల్లం. కేరళ కొల్లం నుంచి వచ్చారంట ఈయన. చెరకు మొత్తం తోట అంతా వేసాడు మనవాడు. లోపలికి వెళ్ళమంటున్నాడు. ఒకసారి చిన్నకి వెళ్ళి చూపిస్తా, ఓవర్గా కాకుండా. కేరళ వాళ్ళు ఎక్కడున్నా సరే బాగానే బతికేస్తారు. మన ఆంధ్ర వాళ్ళు అయితే బతకలేరు, కానీ అన్నీ కావాలి. కానీ కేరళ కూడా ఎక్కడున్నా బతికేస్తాడు. ఆడికంటూ ఒక సొంత రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. చూడండి, ఇక్కడికి వచ్చి ఈ చిన్నపాటి ల్యాండ్లో వాడు ఒక తోట కూడా వేసుకుని చక్కగా బతుకుతున్నాడు. చూడండి, రోడ్డు సైడ్ కొట్టి పెట్టేశాడు అన్నీ కూడా. బొప్పాయి